ఇప్పుడు రాష్ట్రంలో చూస్తుంటే పరిస్థితులు చూస్తుంటే అంటే అక్కడ చూసుకుంటేనేమో సెంట్రల్ వరకు వచ్చేస్తేనేమో సో ఆయన రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టి పార్టీ ఫిరాయింపులు కానీ ఇవన్నీ లేదు మేము దాన్ని ప్రొక్యూర్ చేస్తాం అనుకుంటే వాళ్ళ అంశాన్ని రాజ్యాంగంలో 10th క్లాస్ సవరించి మేము దానికి కట్టుబడి ఉంటామనేసి మేనిఫెస్టోలో పెట్టారు. ఇక్కడ చూస్తే పరిస్థితి ఏమో ఒక రకంగా అంటే ఒక వ్యక్తిగత కక్ష రాజకీయ కక్ష లాగా బీఆర్ఎస్ ఎల్పీని ఏ విధంగా అయినా విలీనం చేసుకోవాలని ఎవరు మాతో వస్తారో అన్నట్టుగా గేట్లు తెచ్చినాం అన్నట్టుగా జరిగిన నేపథ్యంలో జగిత్యాల నుంచి జాయిన్ అయిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీద జీవన్ రెడ్డి తెగ ఆవేదన వ్యక్తం చేసిండు. కనీసం నేను సీనియర్ నాయకులు నాకు పార్టీలో ఈ మాత్రం వాల్యూ ఇయ్యరా, నన్ను మినిమం బేసిక్ కన్సిడర్ చెయ్యరా అనేసి ఆయన రాజీనామాకు సిద్ధపడిన నేపథ్యము. సో మంత్రులు వెళ్ళి బుజ్జగింపులు, ఏకంగా డిప్యూటీ సీఎం కూడా లేదు నీ ఎక్స్పీరియన్స్ మాకు పార్టీకి అవసరము, నేను మంచి స్థానంలో ఉంచుతామని ఆయన ఏదో బుజ్జగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ ఆయన పార్టీలో ఎదురు తిరిగే పరిస్థితి, ఎదురు తిరిగిండు. ఏంది ఇది మనకున్నారు కదా, మొన్నటి దాకా అంటే 64+65 అంటే మొన్న ఒకటి యాడ్ అయింది కదా గెలిచింది అంతటి, అయితే 65+1 66 మంది ఉన్నారు. ఎందుకు ఇట్లాంటి పనులు చేయడం అని జీవన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిరు కదా మేము చేయాలన్న నేపథ్యంలో ఉంటే తెలంగాణ ప్రజలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా ప్రజలందరూ కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. దాని తగ్గట్టే ఓట్లు కూడా వేస్తున్నారు. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో ప్రజలు ఏం పట్టించుకోరు, మా ఇష్టం ఉన్నట్టు మేము చేయొచ్చు అని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు భావిస్తారు. కానీ మీరు చూడండి, దానం నాగేందర్ గారు టీఆర్ఎస్ నుండి వారు పోయి అక్కడ పార్లమెంట్లో పోటీ చేశారు. వారిని గెలిపించారా? లేదు. రంజిత్ రెడ్డి గారిని గెలిపించారు? లేదు. ఆరు రమేష్ గారిని గెలిపించారు? లేదు. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో కోటి ఆశతోనే కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. 6-7 నెలలు గడిచినా కూడా ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా స్పష్టంగా వాళ్ళ విధానాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాని నుండి తప్పుకొని ఈరోజు ఎమ్మెల్యేలను చేర్చుకోవడం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వారు నేరుగా వెళ్ళి ఎమ్మెల్యే ఇంటికి పోయి వారు జాయినింగ్ చేసుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇంకా అసలు ఫిరాయింపులే నా ఉద్దేశంలో తప్పు. అది ఏ పార్టీ చేసినా కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వీళ్ళు కూడా అదే అంటున్నారు కదా, మన మాజీ మంత్రులు కూడా అంటున్నారు మేము చేసి మేమేం అనుభవించినాం మళ్ళీ కూడా అదే తప్పు చేస్తారు వాళ్ళు అనేది. వీళ్ళు కూడా రెగ్యులేషన్కి వచ్చారు. పార్టీ ఏదైనప్పటికీ కూడా నిజ నిజాలు మాట్లాడుకోవాల్సిన విషయమే. సో మీకు అవసరం లేదు ఆ రోజు విలీన చర్య. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 1/3 కావాలంటే ఒక 26 మంది ఏం అవసరం రా, 26 మందిని కట్టకట్టలేకపోతున్నారు. ఈ విడివిడిగా జాయిన్ చేసుకోవడము పోనీ సొంత పార్టీ వాళ్ళకి నచ్చుతలేదు కదా, ఇన్నేళ్ళు సీనియర్గా ఉన్న వాళ్ళము అనేసి. అదే అంటున్నా, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి పార్టీ కండువాలు కప్పడం, వాట్ డస్ దట్ సిగ్నిఫై? ఇన్సెక్యూర్డ్గా ఉన్నారు, మీ మీద మీకు నమ్మకం లేదు, మీ ప్రభుత్వం నిలబడుతుంది అనేటువంటి నమ్మకం మీకు లేదు, మీ పార్టీ నిలబడుతుంది అనేటువంటి నమ్మకం మీకు లేదు. కాబట్టి ఈరోజు రోడ్ల మీద పడి ఈరోజు ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని ఏం మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. నిజంగా బయటికి రావాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు మాట్లాడుకొని మీరు కండువాలు కప్పుతున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు. దీన్ని ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదని. ఇది ఖచ్చితంగా ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది, అంటే బూమరాంగ్ అవుతుంది. కరెక్టే, కానీ చేర్చుకునే వాళ్ళకి తప్ప పోయే వాళ్ళకి తప్ప వాళ్ళ వస్తురు మేము వద్దంటలేమనే మాట మాట్లాడుతున్నారు. ఈ రెండిట్లలో ఒక లైన్ ఉంది. ఏదనాలే పోయే వాళ్ళకి మాత్రము జరుగుతుంది చూస్తారు, ఏం జరుగుతుంది 5 ఏళ్ళు ఇట్లా గిర్రం తిరిగి వస్తే ప్రజల్లో ఏం నాటుకుపోతుంది అనే విషయం చిన్న ఇవాళ నిక్కరేసుకుని పిలగానే చెప్తారు. అట్లాంటిది వీళ్ళకి ఆ మాత్రం తెలియదా రాజకీయ ప్రతినిధులకు అనేది ఒక చర్చ. నేను అదే అంటున్నా, అంటే 10 ఏళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, కొంతమంది అయితే చాలా విపరీతంగా డబ్బులు కూడా సంపాదించారు. ఇన్ని అనుభవించిన తర్వాత కూడా కేసీఆర్ గారు పక్కన కూర్చున్నటువంటి ఆ స్థానం దక్కిన తర్వాత కూడా వీరు కేవలం అంటే 5 ఏళ్ళు మేము అపోజిషన్లో ఉండలేము పదవి కావాలి అనే స్థాయికి వచ్చిందంటే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ ఆకాశం నుంచి పాదాలను దించేస్తారు. 100% ప్రజలు ఏమి అమాయకులు కాదండి. పీపుల్ విల్ రిజెక్ట్ దట్. అంటే ఇక మా జీవితం కూడా అయిపోవస్తుంది కదా, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో, ఇప్పుడు ఏదో ఒక పదవి ఇస్తే ఎందుకు ఇప్పుడు అపోజిషన్లు ఎందుకు ఉండాలి, పోయి డైరెక్ట్గా ఉంటే మాకేదో ఒక పదవి వస్తుంది కదా. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు 4 సార్లు మంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలన్నా అండి, పేరు కావాలంటే ఒక్కసారి అయినా చాలు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉండి కూడా అరే మంచిగా పని చేసిండ్రు అని శబాష్ అనిపించుకోవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే నేను చచ్చిపోయేటప్పుడు కూడా నేను మంత్రిగానే ఉండాలి. ఇది ఇక్కడి దుర్మార్గం అండి, నాకు అర్థం కాదు. దీన్ని ప్రజలు అసహించుకుంటారు. తప్పకుండా ప్రజలు వాళ్ళని రిజెక్ట్ చేస్తారు కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో. ఎందుకంటే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని కూడా మనం ఉండలేం. కాబట్టి కొన్ని సందర్భాల్లో పార్టీని మారాల్సి వచ్చినా కూడా వాళ్ళు
ప్రజలు ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి ఆ పదవికి రాజీనామా చేసి వారు పార్టీ మారాలి. దట్ ఈస్ ఎ ట్రెడిషన్. కానీ ఆ ట్రెడిషన్ని పక్కన పెట్టి ఈరోజు మేము పార్టీ మారుతాము, మా ఇష్టారాజ్యంగా మేము చేస్తాము, ఇది ఎక్కడిదండి? అయితే మీరు గత ప్రభుత్వంలో అయినా తప్పనే చేసి ఉండాలి. ఆ తప్పు ఎక్కడైనా బయట తీస్తారో అన్నటువంటి భయంతోనైనా మీరు పార్టీ ఆస్తులు కాపాడడానికో లేదా తప్పేదో ఒకటి. లేదా ఈ 5 ఏళ్ళు నేను ఆపోజిషన్లో ఉండలేను ఎందుకంటే నేను కొంత సంపాదించుకోవాలి, లేదా పదవీ కాంక్ష అయినా, ఈ మూడిట్లో ఏదో ఒక రీజన్ అయి ఉండాలి. ఈ రీజన్స్ని ప్రజలు అంగీకరించారండి. ఈ రీజన్స్ని ప్రజలు అంగీకరించారు. కాబట్టి తప్పకుండా దానికి తగ్గ ఫలితం మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగానే వస్తుంది వాళ్ళకి. సో ఇప్పుడు వీళ్ళు విలీనం వరకు ప్రయత్నిస్తున్నట్టుంది, ఎంత డ్యూరేషన్ ఉంటట్టుంది కదా, ఒక ఎమ్మెల్యేకి 3 నెలల పీరియడ్ ఉంటుంది కదా. విలీన ప్రక్రియకు చాలా ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ఎల్పీ, ఎందుకంటే ఆ రోజు సిఎల్పీ విలీనం చేసిరు కాబట్టి బీఆర్ఎస్ఎల్పీ అంటే అంటే టిట్ ఫర్ టాక్. ఈ నేపథ్యంలో విలీనం అనేది జరగకపోతే ఎవరికారు ఇండివిజువల్గా చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైన గైడ్లైన్స్ జారీ చేసిన నేపథ్యంలో అనర్హత వేటు ఒకవేళ పడుతుందా, పడితే బై ఎలక్షన్స్ త్వరలో చూడొచ్చా? 100%. అయితే వారు మొత్తం విలీనం చేసుకోవాలి. లేదు అంటే తప్పకుండా కోర్టు తీర్పుకు ఆ తీర్పు యొక్క కాన్సిక్వెన్సెస్ వాళ్ళు గురి కావాల్సి వస్తుంది 100%. అండ్ సుప్రీంకోర్టు గైడ్లైన్ చాలా స్పష్టంగా ఉంది. 3 నెలల్లో స్పీకర్ గారు స్పందించాల్సి ఉంటుంది. వెదర్ యు ఆర్ టేకింగ్ డెసిషన్ ఆర్ నాట్, ఇఫ్ యు ఆర్ టేకింగ్ డెసిషన్ వాట్ ద డెసిషన్ ఈజ్ అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు అనర్హత తప్ప ఇంకా వేరే నిర్ణయం తీసుకోవడానికి లేదు. కాబట్టి 100% మనకు ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. జీవన్ రెడ్డి గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, నిజమైనటువంటి ఒక కాంగ్రెస్ వాది, చాలా లాయల్ వర్కరు, ఆయన కూడా బయటకు వచ్చి నేను రాజీనామా చేస్తా అనేటువంటి స్థాయికి వచ్చింది అంటే వాళ్ళు ఎన్ని వెంపర్లాటలు అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని దిగజారిపోయి ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి దిగజారిపోయి రోడ్ల మీద పడి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు వారు జాయినింగ్ చేసుకుంటున్నారంటే ఎంత దుర్మార్గంగా అంటే ఇక్కడ ఇన్సెక్యూర్ ఫీలింగ్. ఎందుకంటే కూలుస్తారు అనే మాట ఆయనే పాపం చాలా సార్లు అనుకున్నాడు, నన్ను కూలుస్తారట. ఈ కూలుస్తారంటే ఇక్కడ 39 ఉన్నారు కాబట్టి రేపు వాళ్ళు వీళ్ళు ఎవరైనా కలిస్తే కూలుస్తారేమో అన్న భయంతో అందుకే రండి అనేది సీటు పదిలమా. కానీ 4 ఏళ్ళు అంటే చూస్తుండగానే 6 నెలల కాలం గడిచిపోయింది. ఇస్తాన్నవి ఇయ్యలేదు. ఆల్రెడీ అన్ని వర్గాల వాళ్ళు రోడ్లు ఎక్కుతున్న నేపథ్యం కనపడుతుంది. ఆల్రెడీ నిరుద్యోగులు టీఎస్పీఎస్సీని ముట్టడిస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఒక్కరు పలికే పరిస్థితి లేదు. గ్రూప్ 1 గ్రూప్ 2లో పెంచమంటే పెంచడానికి లేదు అనేసి మాట్లాడుతున్న నేపథ్యం కూడా కనపడుతుంది శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు. ఇట్లాంటి నేపథ్యంలో నా సీటు నాకే ముఖ్యం అనుకుంటున్న నేపథ్యంలో ఇంటర్నల్గా మిగతా ఉన్న వాళ్ళు కూడా ఇన్సెక్యూర్ అవ్వాల్సిందే కదా. మంత్రులు కూడా సీనియర్ లీడర్లకే వెన్నుపోటు పొడుస్తుంటే మరి మంత్రులు ఎంత ఇన్సెక్యూర్గా ఉండాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న డెసిషన్స్కి? ఒకటి సరే, వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ టస్సులు, ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఇవన్నీ ఒకవైపు అయితే, రెండో వైపు ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారు ఫిరాయింపుల సందర్భంగా? రాళ్ళతో కొట్టి సంపండి అన్నాడు డైరెక్ట్గా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? దాన్ని ప్రజలు ఎట్లా అంగీకరిస్తారు, ఎట్లా ఆమోదిస్తారు? వాళ్ళు డెఫినెట్లీ ఆమోదించరు. గతంలో కొందరు పొరపాటు చేస్తే ఆ పొరపాటు నేను కూడా చేస్తాను ఉంటే ఖచ్చితంగా నీ కూడా మ్యాండేట్ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అంటారు. ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, మనకు తెలుసు. వారి నేపథ్యం మొత్తం మనకు తెలుసు. వారు వివిధ పార్టీలు మారుతూ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా చాలామందికి ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం అవసరమా, మేము కదా ఎన్నేళ్ళు పార్టీకి పనిచేసింది అనేటువంటి అభిప్రాయం కూడా ఉండే. సరే, ఏదో విధంగా ఏంటంటే వీరు క్యాంపెయిన్లో వారు లీడ్ తీసుకోవడం వారి కారణంగా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా తేలిపోయింది ఆయన ఏంటి అన్నది కూడా. ఎగ్జాక్ట్లీ. అంటే రేవంత్ రెడ్డి గారి వల్ల చాలా ఓట్లు వచ్చాయి, వారు ఫైట్ చేశారనే అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అంగీకరించాల్సి వచ్చింది చాలామంది. బట్ వెన్ థింగ్స్ టర్న్ బ్యాడ్, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు రేవంత్ రెడ్డి గారు వద్దు అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుందేమో అనేటువంటి ఒక ఆత్మన్యూనత భావంతో ఆయన మొత్తం తెలుగుదేశం వాళ్ళందరినీ తెచ్చుకుంటాను. ఇప్పుడు టీడీపీ పునరేకీకరణ చేస్తున్నాడు. అంటే ఇదంతా కూడా డెఫినెట్గా ఒకవేళ దింపినా కూడా నేను టీడీపీ అన్న స్ట్రెంత్ అని అయిపోతుంది. అక్కడ బాబు ఉన్నాడు కాబట్టి మళ్ళీ వాళ్ళు పావులు కదుపుతున్న నేపథ్యం బాహటంగానే కనిపిస్తుంది, నాటి గుసగుసలు కాదు. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఆలోచించండి, జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు చాలా ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు, అనేక సందర్భాల్లో గెలిచిండు, ఓడిండ్లు,
ఒకనొక సందర్భంలో కేసీఆర్ గారి మీద ఎవరు పోటీ చేయనంటే కూడా వారు వచ్చి పోటీ చేస్తారు, అది మనకు తెలుసు. అటువంటి నాయకుడు ఈరోజు బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నాడంటే అంటే వాట్ డస్ ఇట్ సిగ్నిఫై? ముఖ్యమంత్రి గారు ఒక సీనియర్ నాయకుడి యొక్క నియోజకవర్గంలో ఇంకో పార్టీ ఎమ్మెల్యేని తీసుకుంటున్నప్పుడు కనీసం సంప్రదించడం లేదు, చర్చించడం లేదు, వారికి కనీసం గౌరవం ఇవ్వడం లేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది కదా. జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉంటే ఇక సాధారణ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఏంది, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఇప్పుడు చేర్చుకున్న ప్రశ్నార్థకమే కదా. కాన్స్టిట్యున్సీలలో రేపు వాళ్ళే మళ్ళీ సిట్టింగ్ అవుతారు కానీ ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి అదే కదా బాధ అంతా కూడా. రేపు మళ్ళీ ఎలక్షన్స్ లో వీళ్ళకి అవకాశం ఉండదు. ఉండదు. ఇన్నాళ్ళు జెండా పట్టుకొని మోసి మళ్ళీ ఈసారి కన్నా ఓడిపోయినా మళ్ళీ గెలుస్తామనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు అదే పరిస్థితి కదా, వాళ్ళు అదే భయం. జీవన్ రెడ్డి ఇప్పుడు వ్యక్తపరిచింది కూడా అదే. ఎగ్జాక్ట్లీ. కాబట్టి నేను ఉదయం ఒక సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడుతూ ఉండే, వేరే ఒక విషయంలో ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు వారు నాకు చెప్పింది ఏంటంటే వారు స్వయంగా జీవన్ రెడ్డి గారితో మాట్లాడారు, లేదా జీవన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి వారితో మాట్లాడారు నాకు తెలియదు, కానీ దగ్గర వారితో మాట్లాడొచ్చని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ సమయం వరకు, ఒక గంట ముందు వరకు కూడా అసలు జీవన్ రెడ్డి గారితోనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. లేదంట. ఎంత దుర్మార్గం అండి ఇది, నాకు అర్థం కాదు. అంటే ఉంటే ఉండి పోతే పో, నీతోటి అక్కడే విషయం ఏంటంటే రాకేష్ రెడ్డి గారు ఇక్కడ యూజ్ అండ్ త్రూ అవన్నీ కాస్త నయమే. మంచి డబ్బాలు, మంచి గ్లాసులు, మంచి గిన్నెలు ఉంటే దీన్ని వారేలా వద్దనుకుంటాం జనరల్గా. దానికంటే ఘోరంగా అయిపోయింది. ఇప్పుడు ఉంటే పోతే పో, నాకేంత నీలాంటి కూడా అవసరమా? అది అయితే వీళ్ళంతా కూడా కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు, డక్కా ముక్కీలు తిన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అప్పటి నుంచి అనేక రాజకీయ ఘటనలు చూస్తూ అందులో పాల్గొంటూ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళంతా సాధారణమైనటువంటి నాయకులు ఏం కాదు. వాళ్ళు కూడా సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా తిప్పికొట్టగలుగుతారు, సందర్భం వచ్చినప్పుడు ఒక సంక్షోభాన్ని ఎట్లా క్రియేట్ చేయాలని కూడా చేయగలుగుతారు. అంత శక్తి ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ రేవంత్ రెడ్డి, ఇఫ్ హీ అండర్ ఎస్టిమేట్స్ దేర్ పవర్, డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్ టు అ క్రైసిస్.